హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు హిస్టరీలోని థర్డ్ రిమైనింగ్ లెసన్ చేస్తున్నాను. శాసనోల్లంఘన ఉద్యమ పరిమితులు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంటరాని తన వారిని హరిజనులు అని మహాత్మా గాంధీ ప్రకటించారు. హరిజనులు అనగా మహాత్మా గాంధీ గారి ఉద్దేశంలో ఏంటిదంటే దేవుని సంతతి లేదా దేవుని ప్రజలు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, బంగి అనగా స్వీపర్లు. ఈ శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో అనేక మంది ప్రజలు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కొంతమంది ఎన్నో రకాలుగా అణచివేయబడ్డారన్నమాట. అది దీంట్లో మనకిచ్చారు ఈ లెసన్లో. గాంధీ హరిజనుల కోసం చేసిన కార్యక్రమాలు ఏమిటి? దేవాలయాలలో ప్రవేశాన్ని కల్పించారు. చెరువులు, రహదారులు, పాఠశాలలోకి ప్రవేశాన్ని కల్పించడానికి సత్యాగ్రహం చేశారు. బంగి పని వారికి వేతనాలను పెంచడానికి తానే స్వయంగా మరుగుదొడ్లను కడిగారు. అగ్రవర్ణాల వారిని ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్పారు. శాసనోల్లంఘన ఉద్యమం మహారాష్ట్ర, నాగపూర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు మాత్రమే పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గాంధీతో విభేదించి ఎవరికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అంగీకారం పొందారు. 1930వ సంవత్సరంలో అంబేద్కర్ గారు దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. 1932 సెప్టెంబర్ నాటి పూనా ఒడంబడిక గూర్చి సరైన వాక్యాన్ని ఎంచుకోండి. గాంధీతో అభిప్రాయాన్ని అంబేద్కర్ అంగీకరించారు. ఇది అణగారిన వర్గాల ప్రావిన్స్లలోనూ కేంద్ర శాసనసభలలోనూ ప్రత్యేక సీట్లను కేటాయించింది. ఈ ఒడంబడిక ద్వారా అణగారిన వర్గాల వారికి ప్రత్యేక సీట్లు అనేది కేటాయించడం జరిగింది. ఎవరి ప్రోద్బలంతో? అంబేద్కర్ గారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రావిన్స్లలో ముఖ్యంగా బెంగాల్ మరియు పంజాబ్ జనాభా నిష్పత్తికి అనుగుణంగా ముస్లిం నియోజకవర్గాలను ఉండాలి అని డిమాండ్ చేసింది ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. ముస్లిం నియోజకవర్గ చర్చలలో విఫలమైనప్పుడు హిందూ మహాసభకు చెందిన వ్యక్తి ఎవరు? ఎంఆర్ జైకర్. 1930లో ముస్లిం లీగ్ అధ్యక్షుడెవరు? సర్ మహమ్మద్ ఇక్బాల్. సమిష్టి భావన అంటే ఈ లెసన్కి సంబంధించింది. ప్రజలు తామంతా ఒకే దేశంలో భాగమని ఎప్పుడు నమ్ముతారో తామందరినీ ఒకటిగా కట్టిపడేసే ఐక్యత ఎప్పుడు కనుగొంటారో అప్పుడు ఏమి వ్యాపిస్తుంది? జాతీయతావాదం. ఇప్పుడు మనం ఇట్లా ఉంటేనే కదా దేనైనా ఉంచుకోగలుగుతాం. ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం మన చేతిలో మొత్తం అయిపోతుంది. జాతీయవాదం రూపొందడంలో ఏవేవి భాగమయ్యాయి? చరిత్ర, కాల్పనిక సాహిత్యము, జానపద కథలు, పాటలు, ప్రసిద్ధ ప్రచురణలు, చిహ్నాలు. అబనీంద్ర ఠాగూర్ 1905లో తన యొక్క చిత్రకళాకారిణి అన్నమాట. తన గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చారు. అది నేను ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను అన్నమాట. అబనీంద్ర ఠాగూర్ ఈమె రవివర్మ లాగానే మనకి ఫేమస్ ఉన్నారు కదా రవివర్మ గారు, ఆయన లాగానే భారతీయమైనది కనిపించే భరతమాత చిత్రకళా శైలిని అభివృద్ధిపరిచారు. ఎవరిదండి? భరతమాత. భరతమాత చిత్రం విద్య, ఆహారం, దుస్తులు ఇస్తున్నట్లు చూపబడింది. భరతమాత మనకి ఏమేమి ఇస్తున్నట్లు? విద్య, ఆహారం, దుస్తులు. ఈ మూడు ఉంటే సరిపోతుంది కదా. ఇక్కడ కూడా చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి. ఒక చేతిలో దండ ఆమె నిరాడంబరతను నొక్కి చెబుతుంది. వందే మాతర గేయం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. వందేమాతర గేయాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ రాశారు.
ఈయన మాతృదేశాన్ని కీర్తిస్తూ 1870లో ఈ గేయాన్ని రాశారు. ఏ ఇయర్లో? 1870లో. ఎవరిని కీర్తిస్తూ? మాతృదేశాన్ని, అంటే మన భారతదేశాన్ని. తర్వాత ఆనంద్ మఠ్ నవలలో చేర్చారు. ఆనంద్ మఠ్ అనేది నవలనా, పుస్తకమా, లేకపోతే ఇంకా వేరేనా? ఏమైనా ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఆనంద్ మఠ్ అనేది ఒక నవల. దీంట్లో ఏం చేర్చారు? వందే మాతర గేయాన్ని చేర్చారు. స్వదేశీ ఉద్యమ కాలంలో బెంగాల్ అంతటా విస్తృతంగా ఆలపించారు ఈ గేయాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. బెంగాల్ జానపద పునరుద్ధరణ కోసం స్వయంగా పోరాడినది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక గీతాన్ని ఆలపించారు. అదేంటిది? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారత జానపద సాహిత్యం అనే 4 ప్రముఖ సంపుటాలను ప్రచురించినది ఎవరు? మద్రాసులో నటేష శాస్త్రి. త్రివర్ణ పతాకం. ఈ ఉద్యమాలు జరుగుతున్న కాలంలో ఫస్ట్ త్రివర్ణ పతాకం గురించి ఇచ్చారు. స్వదేశీ ఉద్యమం మొదటి కాలంలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులలో రూపొందించబడింది. ఏంటిది? ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. ఇది బ్రిటిష్ 8 ప్రావిన్స్లను సూచిస్తూ 8 కలువ పువ్వులు ముస్లిం హిందువులకు ప్రాతినిధ్యం ఇస్తూ నెలవంక కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ స్వరాజ్య పథకం. గాంధీ గారు స్వరాజ్యం కోసం ఒక పథకాన్ని తయారు చేశారు. దాని గురించి క్వశ్చన్. 1921లో గాంధీ దీన్ని రూపొందించారు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ. దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి? ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ. ఈ స్వరాజ్య పథకం అనేది స్వయం సహాయాన్ని సూచిస్తూ నూలు వడికే రాట్నాన్ని మధ్యలో కలిగి ఉంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. క్విట్ ఇండియా ఉద్యమం. ఇది లెసన్ ఎండింగ్లో కొంచెం ఇచ్చారు. క్రిప్స్ మిషన్ వైఫల్యం, అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం ప్రభావం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది మన భారతీయులకు. 1942 జూలై 14న వార్ధా సమావేశంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. తక్షణమే భారతదేశాన్ని వదిలి వెళ్ళమని దీని అర్థం. క్విట్ ఇండియా అంటే తక్షణమే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోమని అర్థం. 1942 ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 1942 ఆగస్టు 8న. ఈ ఉద్యమ కాలంలోనే గాంధీ గారు ఒక నినాదాన్ని ఇచ్చారు. డూ ఆర్ డై. ఈ ఉద్యమంలో జయశంకర్ నారాయణ, అసఫ్ అలీ, రామ మనోహర్ లోహియా నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో కొంతమంది మహిళలు కూడా పాల్గొన్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు. బెంగాల్లో మాతంగిని హజ్రా అనే ఆమె పాల్గొన్నారు. అస్సాంలో కనకలత బారువా, ఒడిస్సా రమాదేవి, వీళ్ళందరూ కూడా మహిళలు ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.